ఇచ్చట ఉచిత సలహాలు ఇవ్వబడును అనే వాళ్ళ మాట అస్సలు వినకండి. నాది కూడా. నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తాను. అయితే నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ఒక మంచి డీసెంట్ కాలేజ్లో ఐటీ బ్రాంచ్ వస్తుండేదన్నమాట. సో ఆబ్వియస్లీ నేను దానికి అప్లై చేద్దామని అనుకున్నా. కానీ ఒక ఎక్స్పర్ట్ అంకుల్ వచ్చి నాకు ఏం చెప్పారంటే, అసలు ఐటీ బ్రాంచ్కి ఫ్యూచరే లేదు, నువ్వు ఎంత మంచి కాలేజ్లో ఐటీ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా నీకు జాబ్ రాదు, ఎడ్డు కాకుండా అయిపోతావు, చూసుకో, రాసి పెట్టుకో అని చెప్పారనమాట. అయితే ఆయన చెప్పిన అడ్వైస్ విని మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే, తెలిసిన వాళ్ళు చెప్పారు కదా మనం వినాలి, సో ఐటీ బ్రాంచ్ అసలు అప్లై చేయకు, బిలో యావరేజ్ కాలేజ్ అయినా పర్లేదు సిఎస్సి బ్రాంచ్ తీసేసుకో అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. అని నేనేం చేశానంటే, ఆ డీసెంట్ కాలేజ్లో నేను ఐటీ బ్రాంచే అప్లై చేశాను, అదే బ్రాంచ్లో చదివాను. ఆ తర్వాత నాకు ఒక డీసెంట్ జాబ్ కూడా వచ్చింది. అయితే ఈ ఉచిత సలహాలకు బలవకుండా ఉండడం ఎలాగంటే, ఒకవేళ ఎవరైనా జెన్యూన్గా వచ్చి మనకి అడ్వైస్ ఇస్తున్నా కూడా మన లైఫ్ పైన మనకే ఎక్కువ విజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన అడ్వైస్లో ఎంతవరకు మనకి అప్లికబులో అంతవరకే తీసుకుంటే మన లైఫ్లో ఏం రిగ్రెట్స్ ఉండవు. ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా మన ఓన్ డెసిషన్తోనే మనం ముందుకు వస్తాం కాబట్టి అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే హ్యాపీగా ఉంటాం. See you in the 4th episode of Happy Life Podcast with Nitya. Take care.